హాయ్ పిల్లలు, మీలో ఎంతమంది బ్రెడ్ని తరచుగా తింటారు? ఇది నా ఇష్టమైన బ్రెడ్లో ఒకటి. మీకు ఇష్టమైన బ్రెడ్ ఏది? బ్రెడ్ ప్రపంచంలో చాలా మంది తినే ఆహారం, ఎందుకంటే ఇది మన శరీరానికి శక్తి ఇస్తుంది మరియు బలము కూడా ఇస్తుంది. కానీ పిల్లలు, మన శరీరానికి ఆహారం అవసరం ఉన్నట్టే మన ఆత్మకు కూడా ఒక ప్రత్యేకమైన ఆహారం అవసరం. అది ఏంటంటే బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవ ఆహారం అని అంటారు. ఇది ఎక్కడ దొరుకుతుందంటే ఇలాంటి షాపులో దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుందో చూద్దాం రండి. హలో పిల్లలు, నేనేం చేయబోతున్నాను చూడండి. ఇక్కడ చాలా ఫ్రెష్గా నా చేతిలో ఏంటిది? ఇది పిండి. ఏమైంది? ఈ యొక్క పిండిని నేను తీసుకున్నప్పుడు అది చక్కగా బ్రెడ్లా తయారవుతుంది. ఓకే, ఎంతమందికి ఈ యొక్క రొట్టె అంటే ఇష్టం? నాకు చాలా ఇష్టం తినడం అంటే. అది మనకి ఎనర్జీ ఇస్తుంది, అలాగే మనం ముందుకెళ్ళడానికి సహాయపడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం, ఈ యొక్క రొట్టెని గురించి నేను చెప్పాలని ఆశపడుతూ ఉంటాం. ఎట్లా మనకు రొట్టె కావాలో యేసు ప్రభు కూడా మనం జీవించడానికి కావాలి. ఈరోజు బైబిల్ మెమరీ వర్స్ యోహాను 6:35 నేనే జీవాహారం అయి ఉన్నామని చెబుతూ ఉన్నాడు యేసయ్య. ఏంటి ఈ యొక్క జీవాహారం అంటే అర్థం ఏంటి? అదే యేసు. అదే మన యొక్క ఆకలిని తృప్తిపరుస్తూ మనకి శక్తినిస్తూ యేసుక్రీస్తు ప్రతిరోజు కూడా మనల్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాడు, సంతోషపరుస్తూ తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఈరోజు యేసయ్య మన జీవితంలో జీవాహారమై ఉన్నాడు. మీలో లేదా మీ తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఫోన్ ఉందా? ఆ ఫోన్కి బ్యాటరీ తక్కువైనా లేదా పూర్తిగా అయిపోయినా ఏమవుతుంది? అప్పుడు మనకు పవర్ బ్యాంక్ లేదా ఛార్జర్ అవసరమవుతుంది. ఇవి రెండు మనకి లేకపోతే ఏమవుతుంది? మన ఫోన్ అనేది పూర్తిగా పనిచేయదు. పవర్ లేకుండా ఫోన్ పనిచేయదు. ఫోన్కు పవర్ ఎంత అవసరమో మనం దేవునిలో ఎదగటానికి యేసు కూడా అంతే అవసరం. యేసయ్య ఇలా చెప్పారు, నేనే జీవ ఆహారము. అంటే ఆయన మన జీవితానికి మూలము, మన అవసరాలన్నిటినీ తీర్చేవాడు ఆయన మనకు మంచి క్రైస్తవులుగా ఎదగటానికి సహాయం చేస్తాడు. మనము బాధల్లో, దుఃఖాల్లో, ఎన్నో పరిస్థితుల్లో మనం తప్పిపోయినా ఆయన మనల్ని ఓదారుస్తారు. కాబట్టి మనం ప్రతిరోజు జీవ ఆహారం తింటూ ఆయనలో ఆధారపడుచు మనం ఎదుగుదాం. ఈరోజు మనం బైబిల్ మెమరీ వర్స్ని ఇప్పుడు చూద్దామా మళ్ళీ ఇంకొకసారి. యోహాను 6:35 నేనే జీవాహారమై ఉన్నాను. ఇక్కడ మనం చక్కగా చూడవచ్చు ఈ యొక్క వచనాన్ని. ఎవరు ఈ యొక్క రొట్టె అయినది? యేసుక్రీస్తు ఆయనను తనను తానే నేను జీవాహారమై ఉన్నాను అని చెబుతూ మన జీవితంలో నిరాశలో, నీరసంలో ఉన్న వారికి ఆయన బలముగా అయ్యే దేవుడై ఉన్నాడు. ఆత్మీకంగాను శారీరకంగాను ప్రభు మనకు సమస్తాన్ని సమకూర్చేవాడు అయి ఉన్నాడు. మీకు ఒక మంచి స్నేహితులు కావాలా? మంచి ఆరోగ్యం కావాలా? ఓకే, అన్నిటినీ ఇవ్వాలంటే యేసయ్య మీకు కావాలి. యేసయ్యని మీ జీవితంలోనికి ఆహ్వానిస్తారా? మీ ప్రతి అవసరాలన్నింటినీ కూడా యేసయ్య తీరుస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రియమైన యేసయ్య, మా జీవితంలో నువ్వు జీవాహారమైనందుకు నీకు స్తోత్రములు తండ్రి. మా యొక్క జీవిత ఆధారం నీవేనని నమ్ముచూ ఉన్నాను. నా సమస్త అక్కర్లన్నింటినీ కూడా తృప్తిపరిచే దేవుడు నువ్వు మాత్రమే. నీ మీద మాత్రమే మేము ఆధారపడడానికి సహాయం చేయండి. ఇస్లాం అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.